అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 'అత్తగారు ఆచారాలు'. ఆచారం అంటే అందరికీ ఇష్టమే కానీ, ఆచారం అనే పేరుతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే వారిని చూస్తేనే చాలా బాధగా ఉంటుంది. కొందరు ఆచారం అనే బురకా తగిలించుకుని, వెనకాల అనాచారపు భాగవతం ఆడేవారు ఉన్నారు. మరికొందరు కేవలం పేరు, ప్రతిష్ట కోసం ఏమైనా సరే అని కఠినంగా మొండికిపోయి ఆచారం కోసం పస్తులుండేవాడు కూడా ఉన్నారు. మంచినీళ్ళ బావి దగ్గర చేరే ఆడంగులంతా ఆచారాన్ని గురించి చర్చించలేందే నీళ్ల బిందె భుజానికెత్తరు గదా! అందులో ముఖ్యంగా విడోలు. మా అత్తగారి ఆచారాల గురించి నీకు తెలిసింది కాదుగా! నేను కాస్త తోసేసుకున్నా ఆవిడ మండిపడతారు కక్కీ. ఆ! పడతారమ్మా పడతారు. కూతుర్ని నియోగుల ఇంట్లో ఇచ్చేటప్పుడే ఆచారం ఏమైందో? నీకే నిక్షేపంలాంటి కుటుంబంలో నుంచి వచ్చావు. మీ అత్తగారి చెంచమ్మ కంటే నీవాళ్ళే ఎక్కువ ఆచారవంతులని మా కక్కీ అంటూ ఉంటుంది. అయ్యో! ఆ మాట నేనని బతకగలనా కక్కీ? నోరు మూసుకుని పడుండాల్సిందే. మీ అత్తగారు తన కూతుర్ని ఆచారాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే. హోయబ్బా! ఎవరికి తెలియదు కూతురి ఆచారం? కిరస్తానీ వాళ్ళలాంటి ఆడబిడ్డలు 2 జడలు, కాళ్ళకు చెప్పులు వేసుకుని వంటింట్లోకొచ్చి వడ్డించుకుంటే కుక్కిన పేనల్లే వడ్డిస్తుందట. అలాంటి ఆచారం మరి నీకు నాకు ఎలా వస్తుందిలే. అయినా మీరు అత్తాకోడళ్ళు మధ్య మాకెందుకులే ఈ గొడవలు. నే వెళ్ళొస్తానమ్మా అని నెమ్మదిగా ఎక్కడి వాళ్ళు అక్కడ జారుకుంటారు. అసలు ఆచారాన్ని గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళే ఆడవాళ్ళు. అందులోనూ వయసు మళ్ళిన వాళ్ళు. ఎక్కువగా ఈ విషయాలే మాట్లాడుతుంటారు. ఆచారాన్ని గురించి మాట్లాడేదానికంటే మరొకరిని అనాచారులుగా ఆడిపోసుకోవడంలో తృప్తి చెందుతుంటారు చాలా మంది ఆడవాళ్ళు. అలాంటి వారి మధ్య కర్మం చాలక పడుచు సుమంగళీలు ఉండటం తటస్థిస్తే ఇబ్బందిలో పడతారు. పెద్దవాళ్ళి మాటలకు అవును అనాల్సిందే. ఇష్టం లేకపోయినా ఆచారాన్ని గురించి ముసలివాళ్ళు లెక్చర్లు వినాల్సిందే. విధిలేక అలా వినిన పడుచులు ఎవరైనా ఉంటే ముసలి గుంపంతా ఆ పడుచు పిల్లల్ని వెంటనే రాల్చిపోస్తారు. మరీ మిడిమేళం, వరమంత్రం, నీలుగు, గీర్వాణం, ఫేషను ఇత్యాది మినపసున్ను ఉండల్లాంటి అరగని మాటల్తో ఆడిపోసుకుంటారు. ఆ భయంతోనైనా ఒక చెవు ముసలివాళ్ళకు అప్పచెప్పాల్సిందే. నా కర్మం చాలక ఒకసారి వయసు మళ్ళిన ముసలివిడో మహాసభలో ఒంటరిగా చిక్కుకున్నాను. అదీ ఒక బంధువుల ఇంట పెళ్లి భోజనాల సందర్భంలో. లోపల వంటలవుతున్నాయి. వైష్ణవ వంటవాళ్ళంతా మడి కట్టుకుని వంట చేస్తున్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. కొత్త కోడళ్ళు అంతా పిల్లల్ని ఒళ్ళో వేసుకుని జోకొడుతూ పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. కొందరు పెళ్లి కూతుర్ని, ఆమె నగల్ని విలువ కడుతున్నారు. మగవాళ్ళంతా పెళ్ళికొడుకుతో సహా మేడ మీద కూర్చుని వీడియో వింటున్నారు. మాకు ఆ ఇల్లు, మనుషులు కొత్త కావడం వల్ల మా అత్తగారిని అంటిపెట్టుకుని ఆవిడగారు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవలసి వచ్చింది. ఆవిడగారి పాత స్నేహితురాండ్లు, తోడికోడళ్ళు, చెల్లెళ్ళు, వేడి విడిచిన మేనమామలు, మేనత్త పిల్లలు. ఓయబ్బా! ఆ లిస్టు ఆమే చెప్పాలి. అందరూ ముందు హాల్లో సభ తీర్చారు. కొందరు వత్తులు చేస్తే, కొందరు విస్తరాకులు కడుతూ మాటల్లో దిగారు. నేను ఒంటరిగా చిక్కుకున్నాను వాళ్ళందరికీ. ఓ మూల ఒదిగి కూర్చుని వాళ్ళ మాటలని వినడం మొదలుపెట్టాను. అక్కడున్న ముసలివాళ్ళందరికీ మా అత్తగారు అధ్యక్షురాలు. మా అత్తగారి కంఠస్వరం తంజావూరు తంబూరా మంద్రస్థాయి అనవచ్చు. కాస్త గట్టిగా మాట్లాడినప్పుడు కలకత్తా మెయిల్ ఇంజిన్ అరుపే. ఆమె కంఠం ఎత్తి మాట్లాడుతుంటే కందిరీగల ఘోష పెడుతున్నట్లుంటుంది. ఆమె చాలా ఆచారంగా ఉంటారు. ఆమె తన చేతులతో వంట తిప్పితే మరెవరు వండినా భోంచెయ్యరు. కన్న కూతురు వంట చేసినా పనికిరాదు ఆమెకు. తనే వండుకోవాలి, తనే తినాలి. మిగతాది కూడా ఎవరికీ ఉంచరు. అలా తను చేసుకోలేని రోజున 4 పండ్లు తిని చెంబుడు పాలు తాగి పడుకుంటారు. కృష్ణా అంటూ అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు. తెలివి లేకుండా చాలాసేపు పడిపోతుంటుంది ఆమె. అలాంటి సమయంలో గొంతులో నీళ్లు పోస్తే గాని తెలివిరాదు మరి. వంటమనిషి వైష్ణవుడయ్యుండాలి. అతడు వచ్చి కాసిని నీళ్లు గొంతులో పోయాలి. కర్మ చాలక ఒకరోజు అతడు సినిమాకెళ్ళాడు. మా అత్తగారికి ఫిట్స్ వచ్చి పడిపోయారు. నేను ఇంట్లో లేను.
ఆ సమయంలో ఇంట్లో పనిమనిషి, పనికుర్రాడు తప్పితే ఎవరూ లేరు. ఎంతసేపు తెలివిరాక గొంతు ఎండిపోవడంతో గుటకలు వేస్తుంటే వాళ్ళు మరీ కంగారు పడిపోయారు. చివరకు ధైర్యం చేసి ఆమె ప్రాణం నిలవడం కోసం కాసిని నీళ్లు తెచ్చి కొద్ది కొద్దిగా గొంతులో పోసింది పనిమనిషి. కళ్ళు మూసుకునే ఒక్కో గుటక నీళ్లు తాగారట. నెమ్మదిగా మా అత్తగారు. అప్పుడు కాస్త తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూస్తే అదృష్టవశాత్తు అప్పుడే సినిమా చూసి తిరిగి వచ్చిన ఆ వైష్ణవ్ వంటవాడు ఎదురుంగా పట్టెనామాలతో మా అత్తగారి కళ్ళబడ్డాడు. సాక్షాత్ ఆ వెంకటేశ్వరు నామాలతో తనెదుట ప్రత్యక్షమైనట్లు, అతడు తెచ్చిన తీర్థమే తాను సేవించినట్లు మా అత్తగారు తృప్తిపడి ఉంటారు. బ్రతుకు జీవుడా అనుకున్నాం. ఆ సంగతి మళ్ళీ ఎవరూ బయట పెట్టకుండా గప్చిప్‌గా ఉండిపోయాం. ఆవిడ ఆనాటి ఆచార వ్రతభంగాన్ని గుట్టుగానే ఉంచాం. ఎక్కడికి అక్కడ ఫిట్స్ వచ్చి తెలివి లేకుండా పడిపోయే మనిషి ఇంత చాదస్తంగా వైష్ణవుడే రావాలి, గొంతులో నీళ్లు పోయాలి అంటే కుదురుతుందా? లేక వైష్ణవులుండే చోటు చూసి ఆమెకి ఫిట్స్ వస్తుందా? ఆనాడు మా అత్తగారు అధ్యక్షత వహించిన మహాసభలో మా అత్తగారి తోడికోడలు ఆరంభించారు ప్రసారం. అమ్మణి నీవేమైనా అనుకో, ఈ కాలపు పిల్లలైనా నీ కోడలేనయ్యం. మన వ్యాపార్ల గోచి పెట్టి చీర కట్టింది ముద్దుగా. దానికున్నపాటి బుద్ధి కూడా మన సుబ్బమ్మత్త కోడలుకు లేదు కదా! అబ్బా! చండాలంగా ఆ చీర కట్టేమిటి? ఆ నీలుగేమిటి? వంటిల్లు ఉంచే తీరేమిటి? ఛ! ఛ! వాంతొస్తుందంటే నమ్ము. వెంటనే మా అత్తగారు ఇదిగో కనకం, ఆ అనాచారపు మనిషి పేరు నా దగ్గర ఎత్తకు. మనమూ మైలపడతాం ఊరుకో అన్నారు. ఇంతలో ఇంకొకామె అయినా కక్కీ తెలియకడుగుతాను గాని అసలు నీకంటే ఆచారవంతురాలా అంట చెల్లెమ్మ? అయ్యో! అయ్యో! ఏమెగిరిపడుతుంది? ఆవిడ చేసే హంగామా చూస్తే ఒంటికి కారం రాసినట్లుంటుంది. ఎవరికి తెలీదంట ఆవిడ ఆచారం? ఇదిగో అమృతం దాని మాట నా దగ్గరెత్తమాక. దాని గురించి నాకు తెలుసు. దాని మొగుడు రాయలసీమలో ఉద్యోగం వెలగబెట్టినప్పుడంతా తురకపిల్ల పొయ్యి వెలిగిస్తే వంట చేసుకునేదా పీనుగు. దానికాచారమేమిటి? నిక్షేపంలాంటి అత్తగార్ని అడవుల పట్టించింది. దాని అబ్బగాడికి గతిలేక దాని వెనుక ఆడపిల్లలనందర్నీ అయినకాడికి 6,000 నియోగులకిచ్చాడు. ఇంకా ఆచారం ఎక్కడ? నా తలకాయ ఆచారం అని మా అత్తగారు దీర్ఘం విని, అయ్యో అమ్మణ్ణి! అంతలోనే ఆగావేం? దాని తమ్ముడు మలయాళం దాన్ని పెళ్లి చేసుకుని చెప్పకుండా పాలగాటు వెళ్ళిన సంగతి నీకు తెలుసుగా? ఆ! తెలియకేం? తెలుసు. అంతేకాదు ఈనాడు ఆ మలయాళ పీనుగు చేతివంట చేయించి భోంచేస్తోందట. నీవు చెప్పిన ఆచారవంతురాలు. ఆ! నిజంగా. అయ్యో కర్మమా! అంత నీచానికి పాల్పడిందా ఆ మనిషి? అన్నట్లు కక్కి, నీకు మేనత్త ఆడబిడ్డ ఏదో అవుతుంది కదూ! వెంటనే మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది. ఆ! నాకేం గాదు. దాని అబ్బగాడు ఏనాడు పోయాడో ఆనాడే వాళ్ళకి మాకు తెగతెంపులైపోయాయి. ఆ పీనుకు నాకు ఏ బాంధవ్యం లేదు అని ఖచ్చితంగా తేల్చేశారు మా అత్తగారు. ఎవరైనా ఒకరు ఆచారవంతులంటే మరొకరు ఒప్పుకునేట్లు లేదా సభలో? గంగా భాగీరథి సమానురాళ్ళందరూ. ఒకావిడ అంతసేపు వరకు కూర్చుని ఏదో తను ఒక న్యూస్ అందించాలనే ఉత్సాహంతో అయ్యో నా తెలివి మండ, ఇందాకడ్నుంచి ఆలోచించుతున్నా ఇక్కడ. ఎవరింటి పెళ్ళిలోనా అని. మన కృష్ణుడి పెళ్ళికి రుక్మిణమ్మత్త వాళ్ళింట్లో ఏం జరిగిందో తెలుసా? అని ఆవిడ అందరి ముఖాలు చూసింది. ఎవరికైనా తెలిస్తే తన గొప్పతనం కాస్త తగ్గిపోతుందనే భయంతో. అదృష్టవశాత్తు ఎవరికీ ఆవిడ చెప్పబోయేది ఏమిటో తెలియక గుడ్లప్పగించి ప్రశ్నార్థకంగా ఆవిడ్ని చూశారు. వెంటనే ఆవిడ ఇంకా నయ్యం, తెలియకపోవడమేమిటి? ఊరంతా అట్టుడికిపోతేను. ఆ రోజు జరిగిన గొడవకి రుక్మిణమ్మ ఇంటి పెళ్ళి అంటే ఈ గొప్ప అందరికీ ఈనాటికి తెలిసే ఏం చెప్పేది? ఆ రోజు మా తలలు వంగిపోయాయి. ఎందుకొచ్చానో ఈ పెండ్లికి అని అదోలా అయిపోయింది. మా అమ్మా నాన్న వాళ్ళు అసలే ఆచారవంతులు. వాళ్ళు పచ్చి గంగ మొట్టలేదు ఆ ఇంట్లో. నాకు ఆచారం ఎక్కువాయే. ఇంతలోనే మా అత్తగారు మధ్యలో కట్ చేశారు. ఆమె ఇదుగో పేరిందేవి, ఆ చెప్పేదేదో త్వరగా చెప్పు. నీ ఆచారాన్ని, నీ వాళ్ళ గురించి ఊరికే వాక్కు. నేనింకా బతికే ఉన్నాను అన్నారు మా అత్తగారు. అని ఒక చొరక వేసేసరికి అక్కడ ఉన్న మిగతా వాళ్ళంతా
పేరిందేవమ్మ కోపం వస్తుందేమోనని భయపడ్డారు. కానీ మా అత్తగారు అధ్యక్షురాలు కావడం వల్ల పేరిందేవమ్మ మా అత్తగారి ఈసడింపు గమనించకుండానే ముందుకు పోయింది. ఇంతకీ నే చెప్పొచ్చేది ఏంటంటే, ఆనాటి పెళ్లి సమయానికి వైష్ణవ వంటగాడు దొరక్క ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ ముఖాన నామాలు పెట్టి నాటకం ఆడారట రుక్మిణమ్మ వాళ్ళు. తర్వాత బయటపడ్డాసా సంగతి. ఒక్కసారి పెళ్ళిళ్ళంతా గుప్పుమనిందనుకోండి. అప్పట్నుంచి ఈనాటి వరకు ఆ గడప తొక్కి పచ్చి మంచినీళ్ళు తాగితే ఒట్టు. అదేమిటి పిన్నీ, రుక్మిణమ్మ నీ పెత్తల్లి కోడలేగా, పరాయిదేమన్నానా? ఆ ఇంటి గుట్టు బయటేస్తారా ఎక్కడన్నాని? ఎంతైనా నీ వాళ్ళన్న తర్వాత నీవు అంత కఠినంగా మాట్లాడకూడదు. ఏమైనా సొంత మనుషుల్ని కాస్త నాకేం సొంతమే. ఏనాడు నా కొడుక్కి దాని కూతుర్ని ఇవ్వలేదో ఆనాడే తెగతెంపులైపోయింది. ఆ అనాచారపు పీనుక్కు నా కొడుకు నచ్చలేదట హోయబ్బా! తన కూతురి తేజస్సుకి నా కొడుకు తేజస్సు తీసిపోయిందంట. ఎంతైనా నీ కొడుక్కంటే ఆ పిల్ల ఎక్కువ చదివింది అంది ఒకావిడ. చదివిందిలే కిరస్తానీ చదువు. దాని చదువు ఒకటే, నా బతుకు ఒకటే. నిక్షేపంలా నా కొడుకు పాసయి స్కూలు మాస్టారు చేస్తుంటే ఏం తక్కువొచ్చిందట? నా కొడుకు ఆచారవంతుడు. ఆ అనాచార పీనుక్కు నచ్చడు మరి అని మెరికెలు విరిచింది. అయినా కక్కీ, నువ్వు రాకుండా ఉంటే అడుగుతాను. చదువెక్కువ, ఆచారం ఎక్కువ? చదువు ఆచారానికి ఏం సంబంధం ఉంది? నీ కొడుకు మరీ బిళ్ళగోచి, పిలక, బహు సనాతన మనిషిలాగా ఉంటాడాయె. ఆ మాటకు అవతలావిడికి కడుపు మండిపోయింది. అవునే, నా కొడుకు సనాతనుడే. వాడే కాదు, వాడబ్బా సనాతనుడు. వాళ్ళ తాత కూడా సనాతనుడు. వాళ్ళ ముత్తాత సనాతనుడు. నీవెవర్తివే నా కొడుకుని ఎగతాళి చెయ్యడానికి వచ్చావు? నీలాగా నా కొడుకు కాఫీలు, సోడాలు తాగడనా? నీలాగా వ్యాపారింట్లో పుట్టి, నియోగుల ఇంటిలో మెట్టలేదనా? అని యుద్ధానికి లేచింది ఆవిడ. అక్కడ ఉన్న సభలో నెమ్మదిగా కలకలం బయలుదేరింది. మా అత్తగారు ఇలాంటి విషయాల్లో తీర్పు చెప్పడానికి బదులు బహు సోగ్గా తప్పుకుంటారు. లోపల వంట ఎంతవరకయింది చూసి వస్తానని గబగబా లోపలికెళ్ళారు. ఇంకా ఆ సనాతనపు మనిషి తన కొడుకు గొప్పతనాన్ని చెబుతూ ఎదుటావిడ్ని రాల్చిపోస్తూనే ఉంది అంతా వింటూ కూర్చున్నాను. ఏమైనా ఎదురు మాట్లాడితే అందర్నీ వదరగొట్టి తిట్టే గయ్యాళి మనిషట ఆవిడ. తరువాత మా అత్తగారు నా చెవిన సెలవిచ్చారు. ఈలోగా ఉన్నట్టుండి ఎవరో ఒకావిడ పరిగెత్తుకొచ్చి కొంప మునిగింది. ఎవడో శూద్రవాడు అన్నం అని తెలియకుండా అన్నం అండాన్ని ముట్టుకున్నాడట. అది విన్న అక్కడి వారందరూ గుడ్లు తేలవేసి అయ్యో అయ్యో ఇప్పుడేం గతి అని గుండెలు బాదుకున్నారు. ఆచారం వెలక్కాయలా గొంతులో పట్టుకుంది ఆ క్షణంలో. అయితే వండిన అన్నం అంతా దిబ్బలో కుమ్మరించాల్సిందే అన్నది ఒకావిడ. ఇంతలో లోపట్నుంచి మా అత్తగారు గబగబా వచ్చారు. ఆచారంలో అగ్రస్థానం వహించిన ఆమె ఏం సెలవిస్తుందో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అని అందరూ నోళ్లు తెరుచుకుని ఆవిడని చూశారు. ఆమె ఈలోగానే పరిస్థితులన్నీ ఆలోచించి అప్పటికే 1 గంట దాటింది. అదా పెళ్ళి ఇల్లు. అందరి కడుపుల్లోనూ ఎలకలు తవ్వుతున్నాయి. పిల్లా జల్లా బంధువర్గం అంతా భోజనకాలం కోసం తహతహలాడుతున్నారు. వాళ్ళందరూ పస్తుండాలి. ఆ పూట అన్నం దొర్లిస్తే వెంటనే మా అత్తగారు తన తంబురా మంద్రస్థాయిలో సెలవిచ్చారు. చూడు కాకమ్మక్కా, చూడు వాడు అండా ముట్టుకున్నాడు అంటున్నారు. కానీ నాకు నమ్మకం కలగడంలే. వాణ్ణి గట్టిగా గద్దించి అడిగితే చేతివేళ్ళు తగిలాయండి అని ఏడుపు మొహం పెట్టాడు వెధవ. నిజమే అయ్యుండొచ్చు. బహుశా తాకి ఉండడు. అథవా ఆ వెధవ తాకాడే అనుకుని ఇప్పుడు ఒక పని చెయ్యాలి మనం. ఏమిటి కక్కీ, ఏమిటి అన్నారంతా. పురాణాల్లో చెప్పినట్లు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దవాళ్ళు. అండా ఆ దిబ్బలో కుమ్మరిస్తే మనకు మహాపాపం చుట్టుకుంటుంది. కాబట్టి కాస్త తులసీ తీర్థం ఆ అండానికి ప్రోక్షించి ఆ అండా అన్నం మనం భోంచెయ్యవచ్చు. దోషం లేదు అని తీర్పు చెప్పారు అత్తగారు. వెంటనే ఆ పూట ఏకాదశి అవుతుందేమో అని భయంతో గుడ్లు తేలేసిన ఆచారవంతులందరి ప్రాణాలు లేచి వచ్చాయి. అందరూ ఏకగ్రీవంగా మా అత్తగారు ఇచ్చిన ఆచారం అడ్జస్టుమెంటును నోనోళ్ళ కొనియాడారు. ఆమె పురాణాలు చదివిన పుణ్యవతి అన్నారు.
ఇంట్లో ఆ పురాణాల మధ్య డిటెక్టివ్ నవలలు, సినిమా పత్రికలు కూడా ఉంటాయని వాళ్ళకి తెలుసు. ఏమైతేనేం ఆ పూట మా అత్తగారు అందరినీ పస్తు పెట్టకుండా వెంటనే ఆకు వేయించి అన్నం వడ్డించుకునేందుకు అనుమతించారు. ఏమిటీ ఆచారం? సమయానికి తగ్గట్లు మార్చుకుంటూ పోతారా? ఒకరేమనుకుంటూ అని, మరొకరు ఆచారం, ఆచారం అని గంతులు వేయడమే తప్ప, నిజంగా ఆచారం అనేది దగ్గర లేదని నేను మా అత్తగారితో వాదిస్తుంటాను. అయ్యో! నీకేం తెలుసులే, నా ఆచారం గురించి చెప్పాలి. మా చూడమ్మత్త బ్రతికున్నన్నాళ్ళు కొళాయి నీళ్లు తాగిందా? కాఫీ తాగిన వాళ్ళతో మాట్లాడిందా? సోడాలు, జ్యూసులు తాగిందా? కఠిన ఆచారవంతురాలు. అట్లా మా వల్ల కాదు కదా ఉండడానికి. అయిపోయింది. నా గంట ఉన్నది వరకు ఇట్లా పాకులాడుతాను. తర్వాత మీ ఇష్టం అంటుంది. ఆచారం కోసం మా అత్తగారి కొళాయి నీళ్లు తాగకుండా బావి నీళ్లు తాగుతారు. మా పెరటిలో బావి నీళ్లు ఉప్పు, దానికి తోడు బురదగా ఉంటాయి. మానవ మాత్రులు ఆ నీళ్లు తాగలేరు. కానీ ఆ నీళ్లు అత్తగారి ఆచారానికి అమృతప్రాయంగా ఉంటాయి. ఆ నీళ్లలో స్నానం చేసి ఆ నీళ్ళే వంటకి, తాగడానికి తెచ్చి పెట్టుకుంటుందావిడ. ఆ నీళ్లతో పప్పు 4 గంటలైనా ఉడకదు. కానీ ఆ ఉడకని పప్పుతోనే భోంచేస్తుంటుంది. కానీ పంపు నీళ్లు తాకదు మైలవని. బావి లేకుండా ఒట్టి పంపు నీళ్ళే ఉంటే ఏం చేస్తారు అంటే, ఆ పంపు మీద కాస్త తులసి తీర్థం చల్లి తాగాల్సిందే. ఏం చేస్తాం అంటుంది. మరింక తులసి తీర్థంతో పవిత్రం చేసే పంపు నీళ్లు తాగవచ్చుగా. అంటే అదెట్లా? నిక్షేపంలా బావుండగా ఆ మైల నీళ్ళెలా ముట్టుకుంటాను? ఉప్పు నీళ్ళ బావి నిక్షేపం అట. సమయం వస్తే ఎంత అనాచారమైనా తులసి తీర్థంతో పవిత్రం అవుతుంది. ఇది కేవలం చాదస్తమే. జరిగితే ఆచారం, జరక్కుంటే తులసి తీర్థం. లేకపోతే మరొకటి. ఏదో ఆ సమయానికి సర్దుకునే ఆచారం. అదేమిటంటే, మా బతుకిట్లా తెల్లవారిపోనివ్వడం, లేకపోతే పలానా చూడమ్మా కోడలా అనరటే అంటుంది. అది విని పలానా ఆవిడ ఆచారంగా ఉంటుంది అనే పేరు కోసం ఇంత పాకులాట. ఆచారం మా అత్తగారింటి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ. సమయం వస్తే ఎన్ని అవతారాలు ఎత్తుతుంది మా అత్తగారు? ఉల్లిపాయ ముట్టరు. ఆ వాసన పనికిరాదు. అలాంటి మనిషి ఒకరోజు మనవడికి ఉల్లిపాయ వేసి కూర వండి పెట్టింది. మా అందరికీ ఆశ్చర్యమై, అదేమిటత్తా అంటే, పోన్లేవే, బిడ్డకి చేద్దామని ఆశగా వండి చేశాను. స్నానం చేసి నా వంట చేసుకుంటే పోయే అన్నారావిడ. ప్రేమకు ఆచారం లేదు. తన మనసులో మనవడి కోసం ఒక ప్రియమైన కూర వండి పెట్టడానికి కాసేపు ఆచారాన్ని ఒకవైపు పెట్టిందావిడ. నిజానికి మా అత్తగారి ఆచారం చాలా నయం. ఆవిడి కంటే కఠినంగా ఆచారాన్ని ఆచరణలో పెట్టేవారు ఎక్కువ మంది ఉన్నారు. నడుస్తూ నీళ్లు చల్లుకుంటూ నడిచేవారు ఇప్పుడు కూడా ఉన్నారు. అతి ఆచారం అవసరం అంటుంది మా అత్తగారు. వెనకటికి ఎవరో ఓ కటిక సనాతనపరుడు ఎండలో వెడుతూ దాహానికి తట్టుకోలేక ఒక బ్రాహ్మణ ఇంటి ముందు నిలిచి మంచి తీర్థం అన్నట్ట. ఆ ఇంటి ఇల్లాలు చెంబుతో తెచ్చి ఇచ్చిందట. చెంబు ముట్టుకుంటే అనాచారమని తాక్కుండా మరో ఇంటికి వెళ్ళాట. ఆ ఇంటి వాళ్ళు గ్లాసులో తెచ్చి ఇచ్చారట. గ్లాసు తాకితే మైల పడతానని అక్కడ నీళ్లు తాక్కుండా వెళ్ళిపోయాట. ఆ విధంగా ఇంటింటికి వెళ్ళి నీళ్లు తాక్కుండానే దాహంతో ఊరంతా తిరిగి ఎండకు తట్టుకోలేక చివరికొక మాలపల్లె ముందు మైకం వచ్చి పడిపోయి చాలా సేపటికి కళ్ళు తెరిచి చూస్తే ఓ గుడిసెలో మాదిగవాడి ఒళ్ళో పడుకుని చర్మంతో కుట్టిన ఒక చిన్న దోనెల్లో నీళ్లు ఆ మాదిగవాడు నోట్లో పోస్తుంటే తను తాగుతున్నాడు. అది ఆచారానికి ఆఖరి మెట్టు. ఈ కథ మా అత్తగారే చెప్పారు. తమాషా అది ఇలా చెబుతూ ఇంతా తెలిసి చాదస్తంగా ఆచారం, ఆచారం అని ఎందుకంత అవస్థలు పడతారు అంటే, అయ్యో! నాదేం ఆచారమే, మా చూడమ్మత్త ఆచారంలో నా ముఖం. నేను సగం జరుపుకోగలనటే అంటుంది. మరుక్షణంలో ఫిట్స్ వచ్చి పడిపోతే గొంతులో నీళ్లు ఎవరు పోసేదో తెలియని మా అత్తగారి చాదస్తానికి నాకు నవ్వొస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని, గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి.